ఇక అందం ఆత్మవిశ్వాసమే ప్రధానంగా బ్యూటీ విత్ పర్పస్ ప్రధాన అర్హతలుగా తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో అట్టహాసంగా సాగుతున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన అందాల సుందరీమణులు తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు ఫిదా అవుతున్నారు. ఈ పోటీల్లో మన భారత్ నుంచి నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బ్యూటీ విత్ పర్పస్ థీమ్ ఆధారంగా జరుగుతున్న కాంటెస్ట్లో నందిని జర్నీకి సంబంధించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం. నందిని గుప్తా ఫెమినా మిస్ ఇండియా 2023 విన్నర్. ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలవని నిరూపించింది ఈ రాజస్థానీ బ్యూటీ నందిని గుప్తా. రాజస్థాన్ రాష్ట్రంలో కోటా సమీపంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించింది నందిని. పుట్టింది చిన్న పల్లెటూరే అయినా ఆకాశమే హద్దుగా ఆమె కలలు కనేది. ఒకరోజు టీవీలో ఐశ్వర్యరాయ్ కనబడితే అమ్మా ఆమె ఎవరు అని అడిగిందట నందిని. ఆమె మిస్ వరల్డ్ అని చెప్పడంతో తననే ఇన్స్పిరేషన్ గా తీసుకుంది. ఆ తరువాత ఆ పల్లెటూరి అమ్మాయి ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టింది. ముందు మిస్ రాజస్థాన్ టైటిల్ గెలుచుకుని తన ప్రస్థానానికి బీజం వేసుకుంది. నందిని తండ్రికి మాత్రం నందిని బాగా చదువుకోవాలని ఉండేది. బిజినెస్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తన తండ్రి కోరికను నెరవేర్చింది. రతన్ టాటా, ప్రియాంక చోప్రా తనకు స్ఫూర్తి అని చెబుతుంటారు నందిని. సమాజం కోసం తన వంతు ఏదో చెయ్యాలని తపన. నందిని మేనమామ ఒక మెంటల్ డిజేబుల్డ్ పర్సన్. అతను అందరిలాంటి వాడే, కానీ అతన్ని వేరే వ్యక్తిగా చూస్తారెందుకు అని ప్రశ్నించేది. అలాంటి వారికి సమాజంలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువే. ఇదే ఆలోచనతో తన మేనమామ లాంటి వారికి తోడ్పాటునిచ్చి అందరితో పాటు వారికి సమాన అవకాశాలు కల్పించాలనేది సంకల్పం. మిస్ ఇండియా టైటిల్ గెలిచాక ఆ సంకల్పానికి మరింత బలం చేకూరింది. ఏక్తా ప్రాజెక్టుతో కలిసి ఎంతో మందిని మోటివేట్ చేస్తూ మానసిక దివ్యాంగులకు అండగా నిలుస్తూ వారి కలల సాకారానికి కృషి చేస్తోంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు మిస్ వరల్డ్ 2025 కాంపిటీషన్ లో భారత్ తరపున పోటీ చేస్తున్న నందిని గుప్తాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ తన కలలన్నీ సాకారం కావాలని కోరుకుందాం. విష్ యూ ఆల్ గుడ్ లక్ నందిని గుప్తా.